మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు ఒక్క నిమిషంలో కాళేశ్వరము ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవచ్చు, ఎల్లంపల్లి నుంచి పై దాకా హైదరాబాద్ దాకా ఎట్లా నీళ్లు తీసుకుపోవచ్చో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఒక్కటే కాదు, బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసి పట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశల దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది. లింక్ 1 కింద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం. కాళేశ్వరం అంటే మేడి. వాస్తవం ఏంది అంటే, దయచేసి కూర్చోండి, ఎవరు లేవకండి దయచేసి, ఇంకా వీడియోలు ఉన్నాయి, ఆగండి. వాస్తవం ఏంది అంటే పైకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కిందికి గోదావరి నుంచి కిందికి నీళ్లు పోతున్నాయి. ఒక్క నిమిషం మీ అందరికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుంది అంటే ఇట్లా ఒక గుడిసె తిరుగుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఒక వరుసకెళ్ళి కిందికెళ్ళి 80 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతుంది, 80, 90, 100 మీటర్ల మీదకెళ్ళి. ఇంకో వరుసకెళ్ళి ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణా నది 120, 130 మీటర్ల మీదకెళ్ళి కృష్ణా నది పోతుంది. ఆడికెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోవాలి, ఎందుకంటే భూములన్నీ పైన ఉన్నాయి, నదులు కింద ఉన్నాయి. అందుకోసమే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టును డిజైన్ చేసిండు. మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే ఇళ్ళకెళ్ళి నీళ్లు 3 రకాలుగా తీసుకోవచ్చు. మీ ఎల్లంపల్లే ఉంది, ఇక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్లు పైకి తీసుకొని పోవాలంటే దీనిలో 3 మార్గాలు ఉన్నాయి. మొత్తం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలుంటే అందులో 1 భాగం మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 85 పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విషయం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు ఈడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం,
రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లు ఉంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బృందం చెప్తున్నది. ఇవాళ ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నిన్న భగవంతుడు కరుణించి వాన పడ్డది. వాన పడాలనే మొక్కుదాం. కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంది అంటే, బాగా వర్షం పడ్డది అనుకోండి, పైన మహారాష్ట్రలో బాగా వర్షం పడ్డది, ఎక్కువ వర్షం వచ్చింది అనుకో, ఎస్ఆర్ఎస్పి మొత్తం నిండుతుంది, నిండి 2 దిక్కుల పొంగుతుంది. ఇటు కడెం మీదకెళ్ళి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఇంకో దిక్కు వరద కాలువ నుంచి బ్రహ్మాండంగా మనకు డైరెక్ట్గా మిడ్మానేర్కి నీళ్ళు వస్తాయి. బాగా వర్షం పడితే ఒక మోస్తరుగా వర్షం పడ్డది, సాధారణంగా పడ్డది అనుకో, అప్పుడు కూడా మనం ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇట్లా పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. 2వ మార్గం. 3వ మార్గం, ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్మానేర్కి నీళ్ళు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. ఏ వర్షం లేకపోతే, ఇబ్బంది ఉంటే, కరువు ఉంటే, ఇవాళ ఉన్న పరిస్థితి ఉంటే దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర, కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్లు తీసుకుంటందుకే కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంది అంటే గది. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి, అధ్యయనం చేసి, ఎక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టిండు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే 32 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. మరి మొన్న నేను ఒక రైతును చూసిన మాట్లాడంగా ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన అంటే, అవునయ్యా కేసీఆర్ కట్టిండు, చిన్న సమస్య వచ్చింది, ఏం నీకు సుతారావులు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, ఏం చేస్తున్నావు, ఎందుకు రిపేర్ చేయవు, ఎందుకు రైతుకు నీళ్ళు ఇయ్యవు అని చెప్పి ఒక రైతు నిలదీసిండు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే ఫాల్తూ మాట 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు. వాస్తవం ఏంది? 2 పిల్లర్లు కుంగినాయి. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా మొత్తం మేడిగడ్డ బరాజ్కైన ఖర్చే 4,000 కోట్లు. ఆ బ్లాక్ 7 ఏదైతే రిపేర్ చేయాలనో అదొక్కటి రిపేర్ చేయాలంటే ఒక 400 కోట్లు కావాలి. ఆ 400 కోట్లు కూడా మన ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని.